ఎప్పటికప్పుడు పత్రికా రూపంలో ప్రజల మధ్యలో ఉండి ప్రశ్నిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నా, నాయనా మీరు సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముకునేదానికి గంచిబౌలితో ఉన్నటువంటి స్థలాన్ని తాకట్టు పెట్టి బ్యాంక్ రుణాల పేరిట తీసుకొని మరి ఆ జాగలు కబ్జా చేసుకుంటానికి రాత్రి పగలు లైట్లు పెట్టుకొని వేలాది పోలీసులను పెట్టుకొని ప్రహారతోని వందలాది జేసీబీలు పెట్టి వేలాది ట్రాక్టర్లు పెట్టి వేల కొద్ది కార్మికులను దింపి మరి అక్కడ పని చేయించిండ్రే ఆ జాగలు అమ్ముకుందామని. మరి ఈరోజు ఎంతో చారిత్రాత్మకమైన ఈ చెరువును మరి ట్రాక్టర్లు ఎందుకు పెట్టలేదు, జేసీబీలు ఎందుకు పెట్టలేదు, మరి ఐబీకు కూడా కోఆర్డినేషన్ ఏం పోయింది? ఇది కార్పొరేషన్ కింద ఉన్నటువంటి చెరువు కార్పొరేషన్ అధికారులు ఎటుపోయినరు, మేయర్ ఎటుపోయినరు? కావాలని ఈ అవినీతి భాగోతం బయటపడక ముందే వర్షాలు వచ్చే ముందు వర్షాలు రాగానే బిల్లులు చేసి కాంట్రాక్టులకు ఇద్దామని ఈ సందర్భంగా నేను మీ ద్వారా అధికారులను డిమాండ్ చేస్తున్నా. ఈ రోజు మటుకు ఏం బిల్లులు చెల్లించిండ్రో అది మీకు కాంట్రాక్టర్లకు, నాయకులకు, మంత్రులకు, మేయర్కే తెలుసు. ఈ రోజు నుంచి బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించిన ఏ మాత్రం అవినీతి ఐబీలో గానీ, కూడాలో గానీ, కార్పొరేషన్లో గానీ జరిగినా ప్రజల పక్షాన ఐబీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం, కూడా కార్యాలయాన్ని ముట్టడిస్తాం, అధికారులను నిలదీస్తాం, ప్రజాప్రతినిధులను నిలదీస్తాం, ఎమ్మెల్యేలు, మినిస్టర్లను, ఎంపీలను, మేయర్లను నిలదీస్తాం.